మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆడవాళ్ళు ఈ సిజేరియన్కు కావాలని కోరుకుంటున్నారా లేదా వైద్యులే సిజేరియన్ చేసుకోమని ప్రేరేపిస్తున్నారా? సో సీజర్ అనేది ఎందుకు చేస్తారు ఫస్ట్ అంటే మామూలుగా వచ్చిన నార్మల్ డెలివరీ అవుతుంది అన్న వాళ్ళని కూడా భయపెట్టి సిజేరియన్ చేసుకోండి అనే రేంజ్కి డైరెక్ట్ డాక్టర్లు తీసుకొచ్చారన్న ఒక విమర్శలు కూడా ఉన్నాయి. మెడికల్ మాఫియా నడిచిందని కూడా చెప్పొచ్చు. జాతకాలు పిచ్ టైంలో మా బిడ్డ పుడితే బాగుంటాడంట, నార్మల్ డెలివరీ ఆ టైంలోనే ఎలా చేయగలము? చాలా తక్కువ ఫీజుగా ఉందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళిపోతుంటారు. అంటే అబార్షన్స్ కూడా వాళ్ళైతే చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెడిసిన్ చదవడం అనేది ఒక తపస్సు లాంటిది. ఇంటర్మీడియట్ వాళ్ళు ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. గతం నుంచి కూడా చూస్తూ ఉంటే చాలామంది గర్భిణీ స్త్రీలు ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ తల్లికి అది పునర్జన్మే అని చెప్పొచ్చు. అలాంటి తరుణంలో పూర్వకాలంలో నిండు గర్భిణీకి ఎక్కువగా సుఖప్రసవాలు జరిగేలా చూసేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో ఈ సుఖప్రసవాలు అనే మాట పోయి సిజేరియన్ యుగానికి తెరతీస్తున్నారు. మరి ఆడవాళ్ళు ఈ సిజేరియన్కు సహకరిస్తున్నారా, కావాలని కోరుకుంటున్నారా లేదా వైద్యులే సిజేరియన్ చేసుకోమని ప్రేరేపిస్తున్నారా? ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ రోజా ప్రియా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సిజేరియన్ అనేది ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వినిపించే పదం. అంటే పూర్వకాలంలో సుఖప్రసవాలు చేసుకునే వాళ్ళు. సిజేరియన్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఈ సిజేరియన్ అనే మాట ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఇది రాను రాను ఇప్పుడు ఒక వ్యాధిలాగా తయారైపోయింది లేడీస్లో చెప్పాలంటే. మరి ఎందుకు సిజేరియన్ కారణాలు ఏంటి? సార్, సిజేరియన్ అనేది కొత్తగా లేదు. ఇది చాలా రోజుల ముందు, అంటే బ్రిటన్ కాలంలో కొత్తగా డాక్టర్లు వచ్చిన రోజున ఇంకా తల్లి బతకదు, ప్రసవంలో చనిపోతారు అనుకున్నప్పుడు పొట్ట కోసి బేబీని మాత్రం బయటకు తీసి అలాగే కుట్టకుండా మదర్ చనిపోయే రోజులు. అది పాత కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది. బ్రిటిష్ కాలం నుంచే అక్కడే మొదలైంది కూడా ఫస్ట్. అక్కడి నుంచి ఈవెన్ మన ఇండియా వరకు వచ్చేటప్పటికి మన ఇండియాలో ఆ పద్ధతి లేదు. ఎందుకంటే తల్లి చనిపోతే బిడ్డ కూడా కడుపులోనే చనిపోయేవాళ్ళు. తరువాత శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కట్ చేసి బేబీని బయట తీసేసి మళ్ళీ తల్లిని దహన సంస్కారాలు చేసేవాళ్ళు. ఇది కొద్దిగా చదువు అనేది మొదలైన తర్వాత, కాస్త డాక్టర్లు కొంచెం చదువుకున్న తర్వాత, మెరుగైన పద్ధతులు వచ్చిన తర్వాత, తల్లికి ప్రసవం కష్టమైనప్పుడు, ఆ ప్రసవం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం కలిగినప్పుడు పొట్ట కోసి బిడ్డని బయటకు తీసేసి పొట్టను మళ్ళీ కుట్టి తల్లిని కాపాడేవాళ్ళు. కానీ అప్పుడు కూడా 100 ప్రసవాలు జరిగితే కనీసం అంటే ఒక 50 నుంచి 55 మంది చనిపోయేవాళ్ళు ముందు కాలం తీసుకుంటే. అది కాలం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ చేసే విధానంలో మెరుగు వచ్చింది. మత్తిచ్చడం అనేది కొంచెం పద్ధతులు పెరిగాయి. సేఫ్టీ అనేది కొంచెం ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మదర్ మరణాలు తగ్గుతూ వచ్చాయి, తల్లి మరణాలు. సో సీజర్ అనేది ఎందుకు చేస్తారు ఫస్ట్ అంటే, ఇంతకు ముందు కాలంలో ఓన్లీ తల్లి ప్రాణానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తల్లి బతికితే చాలు, ఇంకొక బిడ్డ అయినా మళ్ళీ కనొచ్చు అనే ఒక ఆలోచన ఉండేది. సో 100 మంది బేబీస్ పుడితే కేవలం ఒక 60 మంది మాత్రమే బాగుండేవాళ్ళు, 40 మంది చనిపోయేవాళ్ళు. 60 మందిలో కూడా ఒక 20-30 మంది బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేకను, ఆ డెలివరీలో కష్టమయ్యి తెలివి తక్కువగా పుట్టడము, కొంచెం అవకరాలు ఉండడము, ఇలాంటివి జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. స్కాన్ మిషన్స్ వచ్చిన తర్వాత బిడ్డలో ఏ ప్రాబ్లం ఉన్నా ముందుగానే తెలుస్తుంది. ఇప్పుడు కాలంలో తల్లి ఎంత ఇంపార్టెంటో బిడ్డ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో తల్లి తండ్రి కూడా వాళ్ళకి అన్ని ముందుగానే తెలుస్తుంది. బేబీ ఎలా ఉంటుంది, బేబీ వెయిట్ ఎంత, ఈ వెయిట్ ఈ ద్వారంలో బయట నుంచి రాగలుగుతుందా లేదా, బేబీ పొజిషన్ అడ్డంగా ఉందా, నిలువుగా ఉందా, డెలివరీ అయ్యే టైంలో బేబీ హార్ట్ బీట్ డౌన్ అయిపోతుందా, బేబీ లోపలే సుస్తయి కూర్చొని బేబీ మింగేసే ప్రమాదం ఏమన్నా ఉందా. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ సీజర్లు చేయడం అనేది ఒకంత పెరిగింది బేబీ సేఫ్టీ కోసం. సో బేబీ సేఫ్టీ కోసం పెరిగేటప్పుడు సిజేరియన్ రేటు పెరిగింది, కానీ బేబీ మరణాలు చాలా వరకు తగ్గిపోయినాయి. తల్లి మరణాలు ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే
90% తగ్గిపోయి ఎక్కడో 10% వాళ్ళ కేర్లెస్నెస్ వల్లనో లేట్ రావడమో, లేదా కొన్ని ఉంటాయి సార్ రీజన్స్, అది డాక్టర్లు కూడా ఏమీ చేయలేని కొన్ని కారణాలు ఉంటాయి, అవి కొన్ని ఎమర్జెన్సీలో అలా డెత్లు జరగడమే తప్ప చాలా వరకు తల్లి మరణాలు కానీ బిడ్డ మరణాలను కానీ తగ్గించగలిగినాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే, ముందు కాలంలో మీరు తీసుకున్నారంటే బిడ్డ వెయిట్ 2.5 కేజీలు 2.6 కేజీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పీసీఓడి కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న డైట్ కావచ్చు, పీసీఓడి వల్ల వచ్చే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కావచ్చు, బేబీ వెయిట్ న్యాచురల్గానే 3.2 కేజెస్ నుంచి ఎక్కువ అయిపోయింది. సో అంత పెద్ద బేబీ మన ఇండియన్ పెల్విస్ అంటాం అనమాట, తల్లి పెల్విస్లో నుంచి బయటకు రావాలి. అలా రావడానికి వీలు కాక బిడ్డ అక్కడే ఆగిపోవడము, ఉమ్ము నీరుపై బిడ్డ కిందకి దిగకపోవడము, ఇలాంటి కారణాలు కూడా ఒకంత బేబీ వెయిట్ వల్ల కూడా సీజర్ రేటు పెరిగింది. మూడోది, ఆ డెలివరీ చేసేటప్పుడు బేబీకి ఏమన్నా కాంప్లికేషన్స్ అవ్వచ్చు అని మేము ముందుగానే తల్లిదండ్రులకి చెప్పాలి. సో ఇలా వెయిట్ ఉంది, ఇలా ఉంది, దిగి రాలేదు, సో ఇలా చెయ్యాలి అని. ముందు కాలంలో ఏం చెప్పేవాళ్ళు, ఏదైతే అది అయిందమ్మా మీరు నార్మల్ డెలివరీ చేయండి, బిడ్డ పర్వాలేదు, తల్లి బాగుంటే చాలని. ఇప్పుడు అలా కాదు. అది రెండోది. ఇంకొకటి, పొరపాటున డెలివరీలో ఏదన్నా అడ్డు రాక బేబీకి ఏదైనా ఇబ్బంది అయితే దానివల్ల డాక్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఒకంత భయం పెరిగింది. సో ఏ డాక్టరు కూడా సీజర్ చెయ్యాలి అని అంటే కంప్లీట్ ప్రొసీజర్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కత్తి పెట్టినప్పటి నుంచి కంప్లీట్గా పేషెంట్ ఇంటికి వెళ్ళేంత వరకు. సో కనీసం మీరు నమ్మరు, 1-2 సార్లు ప్రతి గుండె ఆగి పనిచేస్తుంది ఆబ్స్టిటీషియన్స్. అందుకే మాకు హార్ట్ అటాక్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ ఉంటాం కాబట్టి. సో అది కూడా ఒక రీజన్. అంటే భయం, డాక్టర్కి కూడా భయం. మెడికో లీగల్ కేసులు కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అప్పటికప్పుడు జరిగే వాళ్ళ మీద దాడులు కావచ్చు. సో తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అనే ఒక కాన్సెప్ట్ కూడా డాక్టర్స్ రావడానికి ఇది కూడా ఒక రీజన్. ఇది దురదృష్టకరం నేను ఇలా చెప్పడము, బట్ ఇది జరుగుతున్న వాస్తవం కూడా. ఇంకొకటి, డాక్టర్లు డబ్బుల కోసమే సిజేరియన్లు చేస్తారని అనుకుంటారు, అది పొరపాటు సార్. ఎందుకంటే కొంతమంది ఉన్నారో లేదో అది నేను కామెంట్ చేసే స్టేజ్ కాదు, కానీ అందుకని ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ అందరం కూడా నార్మల్ అయినా సీజర్ అయినా ఒకటే ఫీజు పెట్టాం. ఎందుకంటే అది పొరపాటుగా అనుకోకూడదు. నార్మల్ డెలివరీలో మా కష్టం ఏమీ లేదు సార్. పేషెంట్ కష్టపడతారు, మేము డెలివరీ చేస్తాము, ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన కింద సూచన వేస్తాం. సిజేరియన్ సెక్షన్లో అట్లా కాదు. నేను మీతో చెప్పినట్టుగా పూర్తి బాధ్యత డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు సీజర్లో ఏదైనా పొరపాటైనా, డెలివరీలో పొరపాటైనా వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేస్తారు. మాకు ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఎంక్వైరీ వచ్చి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది. సో ఇవన్నీ ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఫాలో అవుతారు. రెండోది, డాక్టర్స్ ఎంకరేజ్ చేస్తారా సీజర్లకి అంటే అది చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో అయినా వాళ్ళు సూచన వేయాలి, దాంట్లో అయినా వాళ్ళు సూచన వేయాలి. ఇక్కడ సేఫ్టీ వైజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇద్దరు క్షేమంగా ఉండాలనేది ఒక రీజన్. కానీ ఇటీవల 1990 నుంచి మనం తీసుకున్నట్టయితే కూడా, అంటే ఇప్పుడైతే గవర్నమెంట్ అవేర్నెస్ కల్పిస్తా ఉంది, కొంతవరకు మీరు చెప్తున్నట్టు ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వస్తాయేమో అని భయం. కానీ 1990 నుంచి దాదాపు ఒక 2010 వరకు తీసుకుంటే కూడా ఒక మెడికల్ మాఫియా నడిచిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో మామూలుగా వచ్చిన నార్మల్ డెలివరీ అవుతుంది అన్న వాళ్ళని కూడా భయపెట్టి సిజేరియన్ చేసుకోండి అనే రేంజ్కి డైరెక్ట్ డాక్టర్లు తీసుకొచ్చారన్న ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఎక్కడో జరిగింది అనుకుంటాం, అలాంటి ఒక మెడికల్ మాఫియా జరిగింది. ఓకే, దీంతో అప్పటి నుంచి సిజేరియన్కి అలవాటు పడిపోతున్నారు అనేది ఒక వాదన అయితే, రెండోది ప్రస్తుత తరం ఇప్పుడుండే జనరేషన్లో అమ్మాయిలు నాకు ఎలాంటి నొప్పులు ఉండకూడదు, ఏది మేము భరించాము, సిజేరియన్ తీసేయండి అనే విధంగా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ పెరిగింది. నార్మల్ డెలివరీ అంటే ఎలా ఉంటది, వీడియోస్ ఉన్నాయి, దాంట్లో ఉండే పెయిన్ ప్లస్ నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళు చెప్పే వీడియోస్, ఇవన్నీ వాళ్ళు వింటారు. సో ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంది సార్ దానిపైన. రెండోది ఇంకొకటి ఏమంటే జాతకాలు పిచ్చి. సో ఈ టైంలో మా బిడ్డ పుడితే బాగుంటాడంట, ఇలా అవుతుందంట, ఇలా జరుగుతుంది. సో నార్మల్ డెలివరీ అయినా ఇప్పుడు ఈ టైంలోనే అయిపోతుందా నార్మల్ డెలివరీ? నార్మల్ డెలివరీ ఆ టైంలోనే ఎలా చేయగలం? చేయలేము. అది ఒక గంట అటు కావచ్చు, ఇటు కావచ్చు. వాళ్ళు రెడీగా లేరు.
దానికి మెంటల్లీ ప్రిపేర్డ్ కాదు. సో ఈ జాతకాలు పిచ్చి కూడా ఒక రీజన్ దీనికి, ఆ టైం చూసుకోవడానికి. ఇది ఎక్కువగా మన గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఇవి ఎక్కువ ఇక్కడ, ప్లస్ తమిళనాడు సైడ్ కూడా ఎక్కువే. కానీ అది నేను మేజర్ రీజన్ అని నేను చెప్పను, కానీ ఒకంత నెంబర్ పెరగడానికి అది కూడా ఒక కారణమే. సో ఈ జాతకాలని ప్లస్ గండాలని, తండ్రికి గండము వీళ్ళకి గండము ఇలా చెప్పడము, సో ఇది కూడా ఒక రీజన్ సార్ వాళ్ళు చేసుకోవాలి అని అనుకోవడం. ఇక్కడ మేము కాదంటే ఇంకొక చోటకు వెళ్ళి చేసుకోవడం అలా జరిగిపోతుంది. అది కూడా ఒక కారణం, లేదని నేను చెప్పట్లేదు. మూడోది, ఆడవాళ్లే రెడీగా లేరు పెయిన్ భరించడానికి. దాని గురించి ఒకలాంటి ఫియర్ ఏమంటే, సినిమాల్లో అరుపులు కేకలు వాళ్ళు చూస్తారు, నిజంగానే డెలివరీలు అలా ఉంటాయి అనుకుంటారు, కానీ అలా కాదు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా పెయిన్స్ వచ్చేటప్పుడే 3 రకాల మత్తులు వచ్చాయి. ఒకటి ఎంటనాక్స్ అంటారు, అంటే గ్యాస్ తనే పీల్చుకొని తనే వదులుతారు అనమాట. సో దానివల్ల పెయిన్ తగ్గుతుంది, త్వరగా కూడా డెలివరీ అవుతుంది. రెండోది ఎపిడ్యూరల్ అనాలజీషియా అంటారు, నడుముకు మత్తిచ్చి పెడతారు. సో 3 సెంటీమీటర్ల డైలటేషన్ వచ్చినప్పుడు ఆ మత్తిస్తే దానివల్ల నొప్పి ఉండదు, వాళ్ళు బాగా ముక్కడానికి బేబీని పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మూడోది అప్పటికప్పుడు ఇంజెక్షన్స్ లో కలిపి పెట్టడం ఇది. సో ఈ 3 పద్ధతులు వచ్చాయి, కాకపోతే 3 కొంత ఖర్చుతో కూడుకున్నది. సో ఆ ఖర్చుని వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఆడపిల్లలు కూడా కొంచెం ధైర్యం చేయగలిగి వాళ్ళు చేయగలుగుతారు, అది అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ డెలివరీ అనేది పేషెంట్ చాయిస్ కాదు సార్, పేషెంట్ రిలేటివ్సే ఎక్కువ ప్లే చేస్తారు రోల్. అత్తగారింటి వాళ్ళు, అమ్మగారింటి వాళ్ళు, వాళ్ళిద్దరూ సమన్వయంతో ఉండి అన్నిటికీ సర్దుకుంటే డెలివరీ అవుతుంది. మా పాప నొప్పులు పడకూడదు, త్వరగా డెలివరీ అయిపోవాలి, కాస్త నొప్పులు కాస్త కొంచెం వాళ్ళు ఫీల్ అవ్వగానే పేరెంట్స్ అందరూ, హస్బెండ్ అందరూ వచ్చేసి, వద్దు మేడం మాకొద్దు, మా పాప భరించదు, మీరు సిజేరియన్ చేసేయండి. ఇంకా గొంతు మీద కూర్చున్నప్పుడు ఏ డాక్టర్ అయినా ఏం చేయగలుగుతారు సార్, అది తప్పదు. ఎందుకంటే ఒక డాక్టర్కి పేషెంట్స్ కంఫర్టబుల్గా, వాళ్ళ బంధువులు కంఫర్టబుల్గా ఉండాలని అనుకుంటే నచ్చ చెప్తాం, చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తాం, వెయిట్ చేస్తాం, తప్పని కారణాల్లో అది చేయక తప్పదు, అది కూడా ఒక రీజన్. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏమి అంటే, డెలివరీ అంటే ముందులాగా నొప్పులు లేదు, నొప్పులు లేకుండా ఈ 3 రకాల పద్ధతిలో నొప్పులు తగ్గించుకుంటూ డెలివరీలు చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. 4th వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బలం లేదు, గట్టితనం లేదు. ముందు కాలంలో అన్ని పనులు చేసేవాళ్ళు, సో కాస్తైనా వాళ్ళు బేర్ చేయగలిగేవాళ్ళు, 9వ నెల నిండు గర్భిణి కూడా పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు గర్భం నిలిచినప్పటి నుంచి రెస్టే. మనం పని చెయ్యండి అని చెప్తే కూడా పేరెంట్స్ అలౌ చేయరు, వీళ్ళు అలౌ చేయరు. రెండోది, డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయినాయి, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఫిజికల్ గా వర్క్ కంటే కూడా మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఆ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఫిజికల్ స్ట్రెస్, అది కూడా ఒక రీజన్. అట్లా డాక్టర్ మీద అపోహలు అనేది ముందు సంగతి నాకు తెలియదు సార్, కానీ ఇప్పుడు మా జనరేషన్ లో మాత్రము, నా తర్వాత వచ్చిన జనరేషన్ కూడా సీజర్ అంటే మాకు కింత భయం. ఎందుకంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, బ్లీడింగ్ అవ్వచ్చు, ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు, వూండ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇంకొకటి కంప్లీట్ బాధ్యత డాక్టర్ది అవుతుంది. సో అలాంటి టైంలో పేషెంట్కి 100% భయం ఉంటే డాక్టర్కి 1000% భయం ఉంటుంది. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మీడియా ఎక్కువ హైలైట్ చేస్తుంది. అదే కూడా కాదు, మన బాధ్యత కూడా, అది ప్రాణం కదా సార్, మనం జాగ్రత్త తీసుకోవాలి. సో నార్మల్ డెలివరీలకే చాలా వరకు ప్రిఫర్ చేస్తారు. రెండోది, డెలివరీలు నొప్పి వచ్చి కూడా సీజర్కి చెప్పారంటే దానికి 2 రీజన్స్ ఉంటుంది సార్. ఫోర్సెప్స్ డెలివరీ వేయాల్సి ఉంటుంది, ఆయుధాలతో వేస్తారు, డెలివరీలు చేస్తారు. అది వేసినప్పుడు బ్రెయిన్ కంప్రెస్ అయ్యి బేబీకి కొంచెం ఆక్సిజన్ తగ్గి వాళ్ళల్లో బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడము, కొంతమంది మెంటల్లీ రిటార్డ్ అవ్వడము, కొంతమందికి వాక్యూమ్ డెలివరీ చేసినప్పుడు అది కూడా కొంచెం బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అది కొంతవరకు మనం ప్రయత్నం చేయగలం, కానీ ఆ టైంలో ఈ డెలివరీ వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతున్నప్పుడు అప్పటికప్పుడు తీసుకెళ్లి సీజర్లు చేసేవి కూడా ఉంటాయి. సో ఈ సెకండ్ స్టేజ్ డెలివరీలు అనేది ముందు కాలం కంటే ఇప్పుడు యాక్చువల్గా తగ్గింది. ఎందుకంటే బేబీ వెయిట్ని బట్టి దాన్ని బట్టి అసెస్ చేసుకొని చెప్తున్నారు, ఇది ఫోర్సెప్స్ డెలివరీ అవుతుందంటే సాధారణంగా వద్దనే చెప్తారు. కానీ అన్ని ఫోర్సెప్స్ డెలివరీలు ప్రాబ్లం కాదు, కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మేము అది ముందుగానే చెప్పాలి పేషెంట్ వాళ్ళకి. చెప్పినప్పుడు డెసిషన్ వాళ్ళది, మేము ఇలా చేసుకుంటామా అలా చేసుకుంటామా అనేది.
పేషెంట్ ఇష్టాన్ని కాదని మనం కొన్ని చేయలేం కదా సార్. అది ఇంకోటి పరిస్థితి. సిజేరియన్ ఆడవాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉంటారో వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకోటి 1 or 2, ఇప్పుడు 2 పిల్లలు లేదా 3 పిల్లలు, కొంతమంది మగ పిల్లలు కావాలని 3 కూడా కంటారు. ఈ 3 కూడా సిజేరియన్ అయిందనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సార్ యాక్చువల్ గా 5 సార్లు వరకు సీజర్లు చేయొచ్చు చేసుకోవచ్చు. సేఫ్ గా. మీరు దుబాయ్ అటు సైడ్ చూసారంటే 7-8 సీజర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు తీసుకునే సేఫ్టీ ఆహారాన్ని బట్టి, సీజర్ బేబీకి గ్యాప్ ను బట్టి, రికవరీని బట్టి. కానీ మన ఇండియన్ సినారియోలో ఎవరు 5వ డెలివరీ కంటే సీజర్లు చేసింది లేదు. సో ఆ విధంగా మగపిల్ల ఆడబిడ్డ అనేది డిసైడ్ చేసేది మగవాళ్ళ స్పరం. అది లేడీస్ రోల్ ఏమీ లేదు. అది ఇంకా కాన్సెప్ట్ పోలేదు మన వాళ్ళలో. ఈ ఆడబిడ్డ మగబిడ్డ అనే తేడా పోవాలి అంటే గవర్నమెంట్ చేయాల్సింది 2. తల్లిదండ్రుల బాధ్యత కూతురిది కొడుకుది ఏ రోజు చెప్తారో, ఆస్తికి ఏ రోజు సమాన హక్కు ఇస్తారో ఇద్దరికి, ఈ సమస్య అనేది ఉండదు సార్. అది ఉండదు. ఆ 2 లేకపోతే ఎవరు కూడా ఒక బిడ్డను వద్దు అని అనుకునే స్టేజే లేదు. ఈ 2 చేయకుండా స్కాన్లు చూడొద్దనో, స్కాన్లలో చెప్తున్నారనో, అబార్షన్లను ఏం చేసినా ఇది ఆగదు సార్. ఇది ఆగదు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. 2 బిడ్డలకి బాధ్యత ఉంది అని గవర్నమెంట్ ఒక రూల్, చట్టం తీసుకురావాలి. తల్లైనా కొడుకైనా చూడాలి, కూతురైనా చూడాలి. ఆస్తిలో ఇద్దరికి సగం హక్కు ఇచ్చారనుకోండి, తప్పకుండా చూస్తారు. ఎందుకు చూడరు సార్? ఆల్రెడీ అది సమాన హక్కు అయితే ఉంది ఆడవాళ్ళకైతే చట్టం ఆస్తిలో. అదే కూడా కాదు, ఉత్త హక్కి ఉత్త ఆస్తిలోనే కాదు సార్, బాధ్యతలో కూడా హక్కు ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వాలి. అది కానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన రోజున ఏ తల్లిదండ్రులు కూడా మా కూతురు పుట్టారు, కొడుకు పుట్టారని బాధపడే అవకాశమే లేదు. ఇది బయట కంట్రీస్ లో జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు దయతలిచి మన మీద చేస్తారో ఆ రోజు మన ఇండియా కూడా చాలా సుఖంగా ఉంటది. అట్లా అది నా ఉద్దేశం. సిజేరియన్ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా సార్? నార్మల్ డెలివరీ అయితే ప్రాబ్లమ్స్ ఏమి అంటే గర్భసంచితో పాటు ఒంటికి సంచి, దొడ్డికి సంచి జారుతుంది. సో తుమ్మినా దగ్గినా యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోషన్ పోయేది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్లస్ ద్వారం కొంచెం లూజుగా అయిపోయిన దానివల్ల సంసార జీవితం అనేది ఒక ఇంత తృప్తికరంగా ఉండదు. ఇది ఒక రీజన్ నార్మల్ డెలివరీస్లో. రెండోది అక్కడ ఊండి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అదర్వైజ్ వేరే మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. సిజేరియన్ సెక్షన్లో ఏమవుతుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత సరిగా వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేయక, నీట్గా పెట్టుకోకపోతే చెమట పట్టిన దానివల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లం కుట్లు వేసిన ప్లేస్. రెండోది చాలా ఓవర్ వెయిట్ అయినప్పుడు అక్కడ కండ కొంచెం లూజ్ అయ్యి హెర్నియా లాంటిది రావచ్చు. ఈ 2 తప్ప సిజేరియన్ వల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు సార్. అంటే సుఖప్రసవానికి సిజేరియన్ కి తేడా పెద్ద తేడా అనేది లేదనేది నా ఉద్దేశం సార్. అది ఈ కాలానికి, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీకి. ఒకప్పుడు 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, కుట్లు ఏమన్నా అవుతాయి, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు వచ్చిన సూచర్ మెటీరియల్ చాలా బాగా ఉంది. టెక్నాలజీ తోటి కరెక్ట్గా 6 వారాలకు అన్నీ కుదురుకుంటుంది. 6 వారాల తర్వాత నార్మల్గా వాళ్ళు తిరగచ్చు, వెయిట్ ఎత్తచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మనుషుల్లో ఎందుకు మార్పు రాలేదంటే ముందు కాలం భావనలతోనే ఉన్నారు. ఇప్పుడు అలా లేదు. 6 వీక్స్ అయిపోతే అన్ని పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ముందు కాలంలో అయితే ఉమ్మడి కుటుంబం ఉండేది. అప్పుడు వాళ్ళకి భద్రతలు చెప్పేవాళ్ళు, ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ చేసుకుంటేవాళ్ళు ప్రకృతి సహజ సిద్ధంగా. కానీ ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు వచ్చేసింది. చిన్న కుటుంబాల్లో ఏమంటే ఈ పెయిన్ భరించలేక సిజేరియన్కి వస్తున్నారు. మరి సిజేరియన్ వద్దు అని చెప్పడానికి గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ సూచన? సార్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా అడుగుతున్నారు సార్. మా దగ్గరకు వచ్చి డెలివరీలు ఎన్ని అయినాయి, ఎక్కడా లేదు సార్. సిజేరియన్ వద్దు అని చెప్పడం కంటే కూడా సిజేరియన్ చేసుకుంటే కూడా మీరు నార్మల్ జీవితం చెయ్యొచ్చు, అది సిజేరియన్ అనేది పెద్ద మేజర్ ఇష్యూ కాదు, దీనివల్ల ఇప్పుడు టెక్నాలజీ మారింది, మీ హెల్త్ బాగుంటుంది అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సార్. సిజేరియన్ అనేది తప్పు కాదు. ఇట్ ఈస్ ఏ సేవింగ్ ఫర్ బేబీ అండ్ మదర్. అవసరమైనప్పుడు మనము అది ఒక పెద్ద సేవింగ్ ప్రొసీజర్ అది. సో దాన్ని మనం తప్పుగా చెప్పడం కంటే కూడా దాని వల్ల తర్వాత వచ్చి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పే ఎడ్యుకేషన్ ఇస్తే చాలు. సో ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ అనవసరంగా సిజేరియన్ చేయాలి అని అనుకోరు సార్. అదైతే ఒకటి ఉంది. ఇప్పటి కాలం మా జనరేషన్ చెప్తున్నాను నేను. పోయిన దాని గురించి కాదు, ఇప్పుడు మాత్రం అలాగే ఆలోచిస్తున్నారు.
ఇది జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సింది ఒకటే, ఒక 1 month వరకు రెస్ట్ తీసుకోవాలి. 1 month తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. 6 వారాల తర్వాత నార్మల్గా సిజేరియన్కి ముందు వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో అవన్నీ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక నిండు గర్భం దాల్చినప్పటి నుంచి కూడా బిడ్డ పుట్టేంత వరకు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పోషకాహారాలు తీసుకోవాలి? గర్భం నిలబడక ముందే తీసుకోవాలి సార్ ఫోలిక్ యాసిడ్. 90 days ముందు నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రిపరేషన్ అనేది. గర్భం అని తెలుసుకున్న వెంటనే అది గర్భసంచుల్లో ఉందా, పక్కన ట్యూబ్లో నిలబడిందా అని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అక్కడి నుంచే బేబీ డెవలప్మెంట్కి ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. వాళ్ళకి వామిటింగ్స్ కానీ అవన్నీ ఇబ్బంది లేకుండా, సుస్తు లేకుండా కొన్ని మెడికేషన్ పెడతారు. మళ్ళీ ఐరన్ కాల్షియం అనేది 10 వారాల నుంచి మొదలు పెడతారు. సో దట్ అనీమియా ఏదన్నా ఉండిందనుకోండి ముందుగానే కరెక్షన్ చేయడానికి వీలవుతుంది. రక్తహీనత వల్ల ప్రాబ్లమ్స్ ఏమంటే అబార్షన్ అవ్వచ్చు, కోల్డ్ కాఫ్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి ప్రెగ్నెన్సీలో. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తల్లి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా పోతారు సివియర్ అనీమియాలో. సో అందుకని గవర్నమెంట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, పోషక పదార్థాలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ తరపున జరుగుతుంది. ప్లస్ ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు ముందుగానే వివరించి చెప్తున్నారు. ఐరన్ కాల్షియం ఇంతకుముందు 16 వారాల నుంచి పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా 10 వారాల నుంచి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటే తప్పకుండా అనీమియా అనేది తగ్గింది. పోషకాహారం వరకు వస్తే మేమేం చెప్తామంటే ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం. అంటే బుడ్డ శనగలు, పెసులు ఉడకబెట్టి తీసుకోవడం, శనగింజలు బెల్లంతో కలిపిన బర్ఫీ తీసుకోవడం, పప్పులు కొంచెం రోజు కొంచెం యాడ్ చేసుకోవడం, ఎగ్ 2 times per week తీసుకోవడం, చికెన్ తీసుకోవడం, మటన్ సూప్ తీసుకోవడం, ఫిష్ తినడం, ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోమంటాము. బెల్లంతో చేసిన వస్తువులు దానివల్ల ఐరన్ కంటెంట్ బాగుంటుంది, అది తీసుకోమంటాము. ఆకుకూరలు ప్రతిరోజు ఒక ఆకుకూర, ఒక పండు కొంచెం తీసుకుంటే వాళ్ళకి లైఫ్ బెటర్గా ఉంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. సో కంఫర్టబుల్గా జీర్ణం బాగుంటుంది. ఈ విధంగా కరెక్ట్గా చెకప్లు చేసుకొని మెడిసిన్స్ వాడితే 99% ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. మాతా శిశు మరణాలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో ఇప్పుడు అన్ని వెరిఫికేషన్స్ చేస్తూ ఉంది. ప్రైవేట్, గవర్నమెంట్ రెండిట్లో కూడా వెరిఫికేషన్స్, ఎంక్వైరీస్ ఇస్తూ ఉంది. కానీ ఎక్కువ భాగము గవర్నమెంట్లో అంటే మారుమూల ప్రాంతాల్లో పిహెచ్సిలో ఈ మాతా శిశు మరణాలు అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ డిఎంహెచ్ఓ కూడా దీనిపైన ఎంక్వైరీస్ పెడుతున్నారు. మరి అలాంటిది ప్రైవేట్ హాస్పిటల్స్లో పర్సంటేజ్ ఎంత మాత్రం ఉంది? ఏమైనా నిఘా ఏమైనా పెంచుతున్నారా? సార్ తప్పకుండా ఉంది, లేకుండా లేదు. ఫాలో అప్ అనేది ఉంటుంది. ప్రైవేట్ సెటప్ లో ఏమంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ వారాల్లో మీరు స్కాన్కి రావాలి, ఈ వారాల్లో బ్లడ్ టెస్టులు చేసుకోవాలి అనేది ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవేర్నెస్, ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోగానే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, వెంటనే ఇస్తాం. రాగానే కరెక్ట్గా బీపీ చూస్తాం, వెయిట్ చెక్ చేస్తాము అన్ని. దానివల్ల కూడా బీపీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా రాగానే హార్ట్ చెకప్ చేస్తాము. ఒక్కొక్కసారి 20 weeks హార్ట్ బీట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎకో చేపిస్తాం వాళ్ళకి, దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి. కొన్ని హై రిస్క్ కేసులు అనేది పక్కన పెట్టుకుంటాం. హై రిస్క్ అంటే ఏంటి? సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, బ్లడ్లో కొంచెం థ్రాంబోఫీలియాస్ ఉండడము, లేదా ఎస్ఎల్ఈ అనే ప్రాబ్లమ్స్ ఉండడము, రొమటాలజిస్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడము, బీపీ ఉండడము, షుగర్ ఉండడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళని మేము ఒక సపరేట్ సెట్గా తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అప్పటి నుంచే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ప్లస్ దానితో పాటు ఆ ప్రాబ్లంకి సంబంధించిన డాక్టర్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఒక ఫిజిషియన్ కావచ్చు, ఒక రుమటాలజిస్ట్ కావచ్చు, కార్డియాలజిస్ట్ని కావచ్చు, ముందుగానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ 2 కంబైన్ చేస్తాం. ఇలాంటి మా హాస్పిటల్లో ఏమంటే మేమే కాకుండా బయట కూడా హాస్పిటల్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అదే వాళ్ళు కార్పొరేట్కి వెళ్తే అందరూ ఒక అంచున ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడక్కడ అది చూపించుకొని అలా చేస్తారు. కొన్ని ఇవి మేము మేనేజ్ చేయలేము అని మాకు అనిపించినప్పుడు ముందుగానే మీరు ఈ సెంటర్కి వెళ్ళాలి అని వాళ్ళకి చెప్పి రాసి ఆ సెంటర్కి కాల్ కూడా చేసి డాక్టర్తో అపాయింట్మెంట్ తీసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ శక్తిని బట్టి కొంతమంది తిరుపతి, కొంతమంది స్విమ్స్, కొంతమంది సిఎంసి, కొంతమంది చెన్నై, అలా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు వెళ్తారు. అట్లా సిఎంసి ఒక్కటి ప్రాబ్లం ఏమంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందని వాళ్ళు కాస్త బెంగపడతారు. బట్ కేర్ మాత్రం బాగానే ఉంది సార్, బాగా చూసుకుంటారు. ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించి సిజేరియన్ అనేది మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? ఇది కరెక్టా కాదా? తల్లికి బిడ్డకి అవసరమైనప్పుడు తప్పకుండా సిజేరియన్ ఈజ్ ఏ సేఫ్ ప్రొసీజర్ అండ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్.
దాన్ని కాదనే దానికి లేనే లేదు, కాదు అని చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే 99% బేబీ డెత్స్ కానీ మదర్ డెత్స్ కానీ తగ్గడానికి రీజను సిజేరియన్ ఒక రీజన్. అన్నెసెసరీగా జరగట్లేదంటే జరుగుతున్నాయని నేను చెప్తాను, లేదని నేను చెప్పట్లేదు. దానికి రీజను మదర్ కావాలనుకోవచ్చు, ఒక జాతకమే కావచ్చు, ఒక టైమే కావచ్చు, ఇంకొకటి ఏదైనా రీజన్ కావచ్చు. లేదా వాళ్ళు డెలివరీకి వెళ్ళిన డాక్టర్కి ఈ డెలివరీలో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని యాంటిసిపేట్ చేసినప్పుడు ఆ డాక్టరే కూడా సలహా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏసీఎంసీనో అపోలోలో వర్క్ చేసే డాక్టర్స్ను వచ్చి మాలాంటి హాస్పిటల్లో కూర్చొని సింగిల్గా చేయమంటే కొంచెం ఇబ్బంది పడతారు. మాలాంటి వాళ్ళము కొంచెం గట్టి పడతాం. అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి నా దగ్గర శక్తి ఉండాలి. నేను ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే ఆ బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా నా దగ్గర ఉండే పీడియాట్రిషియన్ కూడా శక్తి ఉండాలి. మీకు నా పాయింట్ అర్థమైంది కదా సార్? సో అక్కడ పొరపాటున్నా లేదా అక్కడ అటువంటి ఫెసిలిటీ లేదని నాకు అనిపించినా డెఫినెట్లీ నేను వద్దమ్మా, నార్మల్ డెలివరీలో రిస్క్ ఉంది, సిజేరియన్ చేసుకొని చెప్తా. అందుకని పెద్ద ఇన్స్టిట్యూట్స్కి స్మాల్ ఇన్స్టిట్యూట్స్కి నియర్లీ 20 to 30% సిజేరియన్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది ఉన్న వాస్తవం. ఇది ఇప్పుడు చాలా మంది గర్భిణీలే కావచ్చు, లేదంటే ఆడవాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే చాలా తక్కువ ఫీజుతో ఉందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళిపోతుంటారు. రెండోది ఏమంటే అబార్షన్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు ఈ మధ్యలో, జస్ట్ ఒక టాబ్లెట్ ఇచ్చేసి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెద్ద డాక్టర్ల ప్రమాదం. ఆర్ఎంపీ డాక్టర్కి ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి, ఏమి ప్రాక్టీస్ చేయాలి అనే గైడ్ లైన్స్ ఒకటి కంపల్సరీ ఇవ్వాలి సార్. అదే కాకుండా డాక్టర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు లైన్ దాటి ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళని అడిగే అర్హత, అడిగే మాకు హక్కు కూడా మాకు ఇవ్వాలి. సో మేము అడగగలుగుతాం ఏంటి అని. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే సిస్టర్కి దాచిపెట్టి నేను ఇవ్వలేను కదా సార్ ట్రీట్మెంట్. మా దగ్గర ఒక 10 ఏళ్ళు ట్రైనింగ్ అవుతారు, వాళ్ళకి అర్థమవుతుంది ఏమేం చేస్తున్నాం. అలాంటివి చాలా మంది బయటకు వెళ్ళి చేశారు. ఇలా జరుగుతున్నాయని కంప్లైంట్ చేస్తే కూడా అది కొద్ది రోజులే, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది స్ట్రిక్ట్ అవ్వాలి అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక కలెక్టివ్గా ఒక డెసిషన్ అయితేనే అవుతుంది సార్. ఇది ఏదో ఒక్కరు చేయడం వల్ల కాదు. ఇది గవర్నమెంట్ అయితే అప్పటికప్పుడు ఏదో తూతు మంత్రంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. వాళ్ళు చేస్తున్నారు సార్, వాళ్ళకి తెలిసినప్పుడు వెళ్ళి చేస్తున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్. నేను తప్పకుండా మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక జ్వరం వచ్చింది, ఒక హెల్ప్ అయింది, ఏదైనా అయింది వేయండి. కానీ ఆ డ్రగ్ ఇచ్చేటప్పుడు దాని మంచే కాదు, దాని వల్ల జరిగే చెడు కూడా తెలుసుకోవాలి వాళ్ళు. అది లేకుండా ఉండిన దానివల్లనే ఈ కాంప్లికేషన్స్ సార్. ఒక మెడిసిన్ చదవడం అనేది ఒక తపస్సు లాంటిది. అది కనీసం ఒక 7, 8, 10 సంవత్సరాలు చదివితే కానీ ఒక బాడీ గురించి మనకు అర్థం కాదు. అలాంటిది ఒక ఏమీ చదువులేని వాళ్ళు, హార్డ్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది అంత పూర్తిగా ఒక డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేయడం అనేది జరగదు సార్. అది పొరపాటు. అది అంత దూరం రానివ్వకూడదు. ఇప్పుడు స్కాన్కి ఎలా రెస్ట్రిక్షన్స్ పెట్టారో అట్లనే ఈ అబార్షన్కు వాడే మందులు మార్కెట్లో లేకుండా చెయ్యండి. ఒక డాక్టర్కి ఇస్తే నేను లెక్క చెప్పాలి మీకు, నేను ఏ పేషెంట్కి వాడాను, ఎందుకు వాడాను. మీరు మార్కెట్లో టాబ్లెట్స్ అన్ని అవైలబుల్ ఉంది, అబార్షన్ చేయడానికి మెడిసిన్స్ అని ఎవరైనా కొనుక్కుంటున్నారు. కానీ ఓన్లీ స్కాన్ వరకు వచ్చి మీరు ఆడబిడ్డ మగబిడ్డ చెప్పకూడదంటే యూస్ ఏముంది సార్? అసలు లేదనుకోండి, దీన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో దీనిపై నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా పెట్టాలి కదా సార్. నేను ఒకటే, ఆ మాత్రలు ఏ రోజు మార్కెట్లో నుంచి వెళ్ళిపోతాయో ఈ అన్నెసెసరీ అబార్షన్స్ కట్ అవుతాయి సార్. అది కంట్రోల్ జరగనంత వరకు దీన్ని ఎవరు ఆపలేరు. అది ఆ జరగని పని అది. ఎందుకంటే ప్రతి మెడికల్ షాప్ లోనూ దొరుకుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ అవసరం కూడా లేదు, తీసుకెళ్తున్నారు. అదొక్కటి పొరపాటు జరుగుతుంది. ఆ మెడిసిన్స్ రెస్ట్రిక్ట్ అవ్వాలి. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అంటారు, అనస్థీషియా డ్రగ్స్ కొన్ని ఇస్తాం మేము. డైజీపామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేషెంట్కి ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు? క్లోనెజిపామ్ ఎన్ని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు మెడికల్ షాప్లో, రూల్స్ వచ్చాయి. దీనికి కూడా అలా పెట్టండి. గర్భిణీ స్త్రీలు అంటే నేటి తరం ఉన్న మహిళల కోసం ఏం చెప్పంటే, సిజేరియన్ అనేది ఇది తప్పైతే కాదు, కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం అయితే సిజేరియన్ చేస్తే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా సంరక్షించబడతారు. కానీ ఇది ఒక మార్గం మాత్రమే, కానీ ఇదేం పూర్తి సొల్యూషన్ కాదని కూడా చెప్తున్నారు. దీంతోపాటు అన్నెసెసరీ అబార్షన్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి టాబ్లెట్స్ అన్నీ కూడా దుకాణాల్లో విచ్చలవిడిగా
అమ్ముతున్నారు. వాటిపైన కూడా ప్రభుత్వం నిఘా ఉంచితే కొంతమేరకు ఈ ఆడపిల్లల్ని కడుపులోనే చంపుకునే ఈ సిస్టానికి కొంచెం చెక్ పెట్టవచ్చని కూడా మేడం తెలుపుతున్నారు. సుమన్ టీవీ తరపున రోజాప్రియ మేడం గారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.